వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని ప్రభుత్వం యొక్క భూములను సంరక్షించడమే మా బాధ్యత అని ఆర్డీఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణ విషయంలో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగిందని, పలు రకాల విషయాలను డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు. తొలుత గ్రామ టాస్క్ ఫోర్స్ కమిటీని, తదుపరి మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని, డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం అండి. ప్రభుత్వ సూచనల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు డివిజన్ స్థాయిలో మనము గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్డీఓ చైర్మన్గా ఉంటారు, వివిధ డిఎస్పీ గారు ఉంటారు, మెంబర్గా ఉంటారు. సో అలాగే వివిధ డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. సో ఈ టాస్క్ ఫోర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ పని ఏం చేస్తుందంటే, సో డివిజన్ స్థాయిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా చూడడమే కాకుండా, ఎంక్రోచ్మెంట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తగు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మండల స్థాయిలో కూడా మనము టాస్క్ ఫోర్స్ అనేది కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో కూడా మనము టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఏర్పాటు చేసాము. సో మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓ వాళ్ళు కూడా వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో ఈ మండల స్థాయి టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ విలేజ్లోకి ఒకసారి పర్యటించి, విలేజ్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి సర్వే నెంబర్, ఎక్స్టెంట్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి తహసీల్దార్ ఆఫీస్లోకి ఒక రిజిస్టర్ రూపంలో అది పొందుపరచడం జరుగుతుంది. సో ఈ రిజిస్టర్లో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద ఈ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఎవ్రీ మంత్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే దాని నా డివిజన్ కమిటీకి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఆ నివేదిక మేరకు చట్టపరంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా విలేజ్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో వాళ్ళు అనునిత్యం చూస్తూ ఉంటారు. విలేజ్ లెవెల్లో ఏదైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తారు. మేము ఇమీడియట్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సో కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసే అవకాశం ఉంది. సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత కాబట్టి ఈ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తారు. సో ప్రజలు కూడా ఏమైనా మీ విలేజ్లో మీరు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఎంక్రోచ్మెంట్ గురవుతుందని మీకు రుజువు అయితే మీరు కూడా మండల స్థాయి అధికారులకు కానీ డైరెక్ట్గా ఆర్డీఓ దృష్టికి కానీ తీసుకొని రావచ్చు. వెంటనే దాని మీద పరిశీలించి తగుత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, సో గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వాల్యుబుల్ అనేది ఫ్యూచర్ జనరేషన్కి అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత చాలా అవసరం ఉంది. సో దాని మీద ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కూడా క్లియర్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. సో ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ గురించి చేస్తే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా ఏదైతే ఉందో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.